నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సభా సమయాన్ని వృధా చేస్తున్న వైసీపీ సభ్యులు. లడ్డూ కల్తీపై తాము చర్చకు సిద్ధమన్న మంత్రి అనిత. తెనాలిలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ అన్సారియా. పలు నిర్వహణ నైపుణ్యం అభివృద్ధి కేంద్రాల పరిశీలన. ఇప్పటికీ శాసనమండలి లెక్కలో వైసీపీ సభ్యున్నే. లడ్డూ కల్తీపై వైసీపీ సభ్యులు ఎందుకు చర్చకు రాలేదన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సంక్రాంతి లక్కీ డిప్ కేసులో అంబటికి బెయిల్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల. రేపటి నుండి రంజాన్ నెల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం. ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు సిద్ధమైన మసీదులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇందాపూర్ డైరీపై సభలో చర్చించాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు రెండో రోజు ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలపై ఎందుకు చర్చించాలని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, టీటీడీ కల్తీ నేయపై అసలు నిజాలు ప్రజలకు తెలిపేందుకు తాము చర్చకు పట్టుబడుతున్నట్లు చెప్పారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను గురువారంకు వాయిదా వేశారు. మాకు సభా సమయం చాలా విలువైంది. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, మనకి ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మరి చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుడిని కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. The house is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2026. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ప్రాంతంలో ఉన్న ఎస్టీపీలో 10 MLD నీటిని శుద్ధి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 17 MLD మురుగునీరు శుద్ధి చేయాల్సి ఉందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలించడం జరిగిందని చెప్పారు. టిడ్కో గృహాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వాటి నిర్మాణ నాణ్యతను పరిశీలించామని అన్నారు. బురిపాలెంలో అర్బన్ హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించడం జరిగిందని చెప్పారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అభ్యర్థులతో మాట్లాడుతూ, చక్కటి నైపుణ్యం సంపాదించాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామప్పల నాయుడు, ప్రజారోగ్య శాఖ ఇంజనీర్లు మురుగునీటి శుద్ధి ప్లాంట్ను, వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ వివరాలను తెలిపారు. గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జేవీఎస్ఆర్కే ప్రసాద్ అర్బన్ లేఅవుట్లో లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణాలు వివరించారు.
దాని మీద ఈ కట్టుబడి కట్టాలి ఆ ఇంటికి, ప్లస్ ఫిల్లింగ్ చేయాలి, 2 పనులు చేయాలి ఆ ఇంటి. అది కానీ అక్కడ అది 3.14 lakh అందులో 25,000 బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ మనం చేసిన తర్వాత అప్పుడు బ్యాంక్ లోన్ చేసి టిక్కోస్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇది చేస్తాం మేడం. అదేంటంటే కొంచెం పారామీటర్స్ అనేది వాళ్ళు ఫీడ్బ్యాక్ పెట్టారు. తెనాలి మున్సిపల్ ఏరియాలో ఇక్కడ ఉన్న ఏదైతే 10 MLD STP ప్లాన్ ఉందో దాన్ని విజిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, బోత్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాము దాని గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టిక్కో హౌస్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉంది. దాదాపు 1008 యూనిట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది. సో దాన్ని కూడా వేగవంతం చేయడానికి, అదేవిధంగా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. 6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ పూర్తిగా కనుమరుగైపోయింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల ROB నిర్మాణం చేపట్టారు. అయితే ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదరక బెదరక తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. శంకర్ విలాస్ ROB నిర్మాణంకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి ఎట్టకేలకు పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంలోనే రైల్వే ట్రాకులపై ఉన్న నిర్మాణాలను అనుకున్న గడువులోపే తొలగించడంతో కాంట్రాక్టర్ను, సిబ్బందిని మంత్రి పెమ్మసాని అభినందించారు. బ్రాడిపేట వైపు పిల్లర్లు నిర్మాణం చేయాల్సి ఉండగా అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు. గత పాలకులు ఎంత ప్రయత్నించినా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయలేకపోయారని, అది కేవలం మంత్రి పెమ్మసాని వల్లనే సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు శంకర్ విలాస్ బ్రిడ్జి మీద దాని నుంచి ఇద్దరికి దాటాలంటే మేము పాల్పోయే అరగంట టైం పట్టేది, ట్రాఫిక్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి బ్రిడ్జిని ఇంతకుముందు గత ప్రభుత్వంలో పాలకులు ఎంతోమంది దీన్ని మొదలు పెట్టాలని ఏదో చేస్తున్నారు, అది ఇదని పేపర్లకి పత్రికలకి ఇచ్చారే కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లాకి సరైన నాయకుడు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అనే ఎంపీ, ఆయన రావటంతో ఇది ముందు సాధ్యం అవుతుందని ప్రజలందరూ కూడా అనుకున్న మాట, మేము కూడా కళ్ళారా చూస్తున్న మాట ఇది. కానీ మన జిల్లాకి సరైన నాయకుడు దొరకటం మన ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇది 2 సంవత్సరాలలో పూర్తి అయిద్దని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన అనుకున్న ప్రకారం పూర్తి చేస్తారు. అలాగే అది కనుక పూర్తయితే 1 టౌన్ 2 టౌన్కే కాదు, రాజధానికి వెళ్ళే మార్గం కానీ అన్ని విశాలంగా ట్రాఫిక్ సమస్య ఏది లేకుండా ఫ్రీగా ఉంటుంది. జిల్లా అభివృద్ధికి కూడా బాగా ఇదిగా ఉంటుంది. బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెం ముంపు బాధితులు గత 15 ఏళ్లుగా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. పులిచింత ముంపు ప్రభావిత ప్రాంతంలోని 247 మందికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని, గత ప్రభుత్వం ఈ ఫైల్ను కోల్డ్ స్టోరేజ్లో పడేసి వాళ్లను పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అయినా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష. 2004లో మొదటిసారిగా ఇది పులిచింతల ముంపు గ్రామంగా ప్రకటించారు. 2009లో గవర్నమెంట్ ఆ యొక్క గ్రామాన్ని ఖాళీ చేయించడం జరిగింది అధ్యక్ష. 2016లో 247 మందిని అక్కడ బాధితులకు గుర్తించి వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకుంది అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు వారికి ఎటువంటి ఇది చేరలేదు అధ్యక్ష. వాళ్ళ బాధలు అంటే వర్ణాతీతం అధ్యక్ష. ప్రాబ్లం ఏంటంటే ముంపు గ్రామంగా ప్రకటించి వాళ్ళని ఊరు
దాటేయించారు. కానీ అది పంచాయతీగా గుర్తించలేని పరిస్థితి. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ గ్రామానికి డెవలప్మెంట్కి సంబంధించి ₹1 కూడా నిధులు రిలీజ్ చేయలేని పరిస్థితి. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. 2023లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డిప్ పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ సత్తెనపల్లి పిఎస్లో రాంబాబుపై నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి కొట్టేశారు. జనవరి 31న సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన మురికి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలంటూ ఆ కేసులో గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. పవిత్ర రంజాన్ మాసం రేపటి నుండి ప్రారంభం కానుంది. రంజాన్ సందర్భంగా కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు నెల రోజుల పాటు పాటించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీటి వసతితో పాటు మసీదులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. మొట్టమొదటిగా రంజాన్ శుభాకాంక్షలు. చాలా పవిత్రమైనటువంటి నెల ప్రారంభమైంది. చాలా ఉన్నతమైనటువంటి నెల. ఈ నెలలో ఏ పని చేసినా సరే మామూలుగా అయితే ఒక పుణ్యం వస్తుంది. ఈ నెలలో ఏ మంచి పని చేసినా సరే ఒక్కొక్క రూపాయికి ₹70. ఒక్కొక్క పని మంచి పని చేస్తే 70 పుణ్యాలు, ఒక పుణ్యానికి బదులు 70 పుణ్యాలు వస్తాయి. అదేవిధంగా చాలా అతి ఉన్నతమైనటువంటి ఒక రాత్రి ఈ నెలలో రాబోతూ ఉంది. చాలా పెద్ద రాత్రి. అదేవిధంగా ఈ యొక్క మాసంలో ఎవరైతే ఒక అల్లా మార్గంలో ఎవరైతే ఒక ఉపవాసం ఉంటారో వారికి నరకాగ్నికి చాలా 70 ఆమడల దూరం అల్లాహ్ నిర్ధారించారు. కాబట్టి చాలా పవిత్రమైన నెల. ప్రభుత్వ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ కు ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. పీపీపీ విధానంలో తొలి విడతలో 61 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ బాక్స్ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో హెల్త్ సెక్టార్లో ఉంటున్న వాటిని అప్గ్రేడేషను, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం. వైసీపీ ప్రభుత్వంలో రైతుల్ని నిట్ట నిలువునా ముంచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బ్రాడీపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. బడ్జెట్పై ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా పోతే రాయలసీమ అభివృద్ధిలో భాగంగా దాదాపుగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం, సత్యసాయి, తిరుపతి, కడప, అనంతపురం ఈ జిల్లాలన్నిటికి కూడా సమానమైన నిధులను కేటాయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహకారం, ప్రజలకు పూర్తిగా వివరించడం కోసం మేము అందరం కూడా ఈ ఎన్డీఏ కూటమి భాగంలో కట్టుబడి ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. బీసీ వెల్ఫేర్ విద్యార్థి హాస్టల్ స్కాలర్షిప్ కోసం 23,650 కోట్ల రూపాయలు, యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,232 కోట్ల రూపాయలు, అలాగే ఆరోగ్య రంగం మెడికల్ హెల్త్కి వచ్చేసి 19,306 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద 22,941 కోట్లను, అట్లాగే పెట్టుబడులు ప్రాంతీయ అభివృద్ధి విశాఖ ఎకానమిక్ రీజన్ అభివృద్ధికి 28,000 కోట్ల రూపాయలు, అలాగే రాయలసీమ అభివృద్ధి పెట్టుబడుల కోసం
30,000 కోట్ల రూపాయలు. అలాగే రాజధాని అభివృద్ధి కోసం వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో తెలియజేయడం జరిగింది. ఇంకా ఎన్నో టీటీడీ లడ్డూ కల్తీపై శాసనమండలిలో చర్చకు వైసీపీ ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానానికి వైసీపీ మద్దతు ఇచ్చి ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలిసేవని మర్రి రాజశేఖర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. శాసనమండలి లెక్కల్లో తాము వైసీపీ సభ్యులుగానే ఉన్నామని, ఆశ చూపితే టీడీపీలోకి వెళ్లారంటూ బొత్స చేసిన వ్యాఖ్యను మర్రి ఖండించారు. సభ లెక్కలో మేము వైసీపీయా కాదా? లేదు కాదు, మీరు ఆ దృష్టిలో ఉన్నాడు. సభలో మార్చండి, మాకు మీకు అధికారం ఉంది కదా. సభలో మార్చకుండా ఇక్కడికి వచ్చి అవి ఇవేం చూడటం ఎందుకు? సభలో మేము ఏ సభ్యులుగా ఉన్నాం, సభ దృష్టిలో ఏ సభ్యులుగా ఉన్నాం. ఇందాక మిత్రులు ఏదో చెప్పారు, ఆశ చూపించారు వెళ్ళారు. ఆశలు చూపిస్తే పోవటానికి ఇక్కడ సిద్ధంగా లేరు. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు. నిన్న గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరిగింది. గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరగడానికి వైసీపీకి సంబంధించినటువంటి చర్చ ప్రారంభం చేయాలా వైసీపీ వాళ్ళు. ఆ చర్చని వైసీపీ వాళ్ళు ఎవరి చేత ప్రారంభం చేశారండి? ఎవరు ముందుగా మాట్లాడారు? చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ బీఫారం తోటి గెలిచాడా? ఆయన టీచర్స్ ఇండిపెండెంట్. మరి రాజ్యాంగంలో ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు ఎట్లా ఉండాలా? ఆయన సీట్ ఎక్కడ పెట్టారు? అంటే మీరేమో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళు తీసుకొచ్చి సభలో మాట్లాడిస్తారు. ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళ చేత వైసీపీ తరఫున ఇన్ఛార్జీలు ఇచ్చుకుంటారు. ఇక్కడ క్లియర్ గా రాజీనామా చేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ఆనందం వెలిబుచ్చారు. 51,000 కోట్ల రూపాయలను కేవలం బీసీల కోసం కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. బీసీ వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే చిత్తశుద్దితో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు సూర్యనారాయణ, మణికుమారి, బాబు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికీ కూడా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ 1 ఇచ్చాం, ఆదరణ 2 ఇచ్చాం, రేపు ఆదరణ 3 కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి డిఎస్సీలు కావచ్చు, ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రంజాన్ మాసంలో కనీస అవసరాలను కల్పించాలని డిప్యూటీ మేయర్ సజీలా కమిషనర్ మయూర్ అశోక్ కి వినతి పత్రం అందించారు. రాబోయే రంజాన్ మాసంలో గుంటూరు నగరంలోని ప్రతి వార్డులో గల మసీదుల వద్ద 40 రోజులు కనీస సౌకర్యాలకు అంతరాయం లేకుండా 2 పూటల మంచినీటి సదుపాయం, నీటి దీపాలు, శానిటేషన్ పని కొరకు అదనపు సిబ్బంది మొదలైనవి నగరపాలక సంస్థ తరపున ఏర్పాటు చేసి వీధి కుక్కలను గుంటూరు నగరం బయట వదిలేటట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ మేయర్ సజీలా కోరారు. పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ముఖ్యంగా గుంటూరు నగరంలో కానివ్వండి, ప్రతి వార్డులో కానివ్వండి, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, నీటి సమస్య ఎలాంటి ఇబ్బంది లేకుండా గౌరవ కమిషనర్ గారిని కలవటం జరిగింది. కమిషనర్ గారు కూడా
చక్కగా స్పందించారు. ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కటి కూడా మనం సాల్వ్ చేద్దామని తెలియజేశారు. ముఖ్యంగా కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుక్కల్ని కూడా ఊరు బయట వదలమని అడగటం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలను కూడా సాల్వ్ చేయడానికి ఇటు కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా మేము అందరం కలిసి ఈ యొక్క నెల మొత్తం అంటే 30 days ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కో జగన్ గా మారి పనిచేస్తే కూటమి కుప్పకూలుతుందని అంబటి రాంబాబు కుమార్తె మౌనిక అన్నారు. జనవరి 31వ తేదీన తమ ఇంటిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని మౌనిక మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ఓటమికి గుంటూరు నుంచే నాంది పడుతుందని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబుకు గుంటూరులో భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టాల్లో నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు. మరి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంతమంది కలిసినా రానున్న కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు, ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనకై ఈ నెల 23వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుష్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజీబాబు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కాయల రామారావు, కోట్ల మరేదాసు, బొట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ మాదిరి అయితే మొత్తం 32 మందికి రకాల కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, అలాగే ఆ సౌకర్యాలనే మరి మనకి తెలంగాణలో ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఎంత ఇస్తూ ఉన్నారో అంత ఇవ్వాలి. అంటే యాక్సిడెంట్ల మరణం జరిగితే 10 లక్షల రూపాయలు, మరి సహజ మరణం జరిగితే 5 లక్షల రూపాయలు, మరి శాశ్వత వికలాంగుడు అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగాను, మరి కాన్పులకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, దాంతోపాటు మ్యారేజ్ గిఫ్ట్ కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇస్తున్న దానికన్నా అధికంగా కార్మిక వర్గ ప్రయోజనాలు చేకూర్చే విధంగా బోర్డుని మళ్ళీ పునఃప్రారంభించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీన అన్ని మండల కేంద్రాల్లోనూ అలాగే జిల్లా కేంద్రాల్లోనూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలని నిర్వహించాలని పిలుపునివ్వటం జరిగింది. జనన మరణాలు జరిగి 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, 21 రోజుల అనంతరం నిర్దేశిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని జీవోఎంఎస్ 28 ద్వారా నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడిగా అంబటి రాంబాబు పేరు పొందారని చెప్పారు. కూటమి నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని పరిపాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయం కోసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం దుర్మార్గమని నారాయణస్వామి ధ్వజమెత్తారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే అంబటిపై హత్యా ప్రయత్నం చేశారని తెలిపారు. అంబటి రాంబాబు జైలుకు వెళ్లినప్పటికీ కుటుంబ సభ్యులు ఎంతో ధైర్యంగా ఉండడం గర్వంగా ఉందన్నారు. అంబటి ఇంటిపై జరిగిన దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పైన హత్యాయత్నం కేసు పెట్టాలని స్పష్టం చేశారు. దయచేసి ఇది మీరు గుర్తుంచుకోండి, మనిషిని మనిషిగా ప్రేమించేది అలవాటు చేసుకోమని కూటమి ప్రభుత్వానికి చెప్పండి. ఖర్చులు కార్పణాలు ద్వేషం పగతో రగిలిపోయేది మంచిది కాదు. రేపు మా గవర్నమెంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఖర్చులు కార్పణాలు ద్వేషాన్ని పగాన్ని పెంచమని చెప్పడు. కానీ ఇదే దౌర్జన్యాలు తిరిగి చేస్తే దేశం ఏ గీత అవగాలనో ఒక్క తూరి మీ ద్వారా వాళ్ళకి కూడా చెప్తున్నాను. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఆ ఎల్లో మీడియా ఎందుకు ఇంత ఈ విధంగా చేస్తున్నారంటే, ఒక ఆయనకేమో చైర్మన్ పదవి,
ఒక ఆయనకేమో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కాంట్రాక్టులు, ఒక ఆయనకేమో 20,000 కోట్లు 20,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళని కూడా పెట్టుకుని విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీ డిపోల్ని ప్రైవేట్ గ్యారేజీలుగా మార్చే విధానాన్ని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బస్టాండ్ వద్ద రిలే దీక్షలను రెండవ రోజు కొనసాగించారు. విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీనే చేపట్టాలని రవిశంకర్, అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. గుంటూరు టుడిపోని పూర్తిగా తరలించి ప్రైవేటు వారికి అప్పగించేటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో ఆ ప్రైవేటు వారికి అప్పగించే వైఖరిని జేఏసీగా డిపోలో అన్ని యూనియన్స్ కలిసి ఏర్పడినాము. పూర్తిగా ఏదైతే ఈ ఆలోచన ఉన్నదో పూర్తిగా అటువంటి ఆలోచనని ప్రభుత్వం ఆపాలి, మేనేజ్మెంటు ఆపాలి. అప్పుడే ఈ నిరసన కార్యక్రమాన్ని మేము ఆపేటువంటి ప్రక్రియ ఉంటుంది. దీని గురించే మా రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా 20వ తారీఖు నుంచి ఏదైతే ఈ 12 డిపోలు రాష్ట్రంలో 12 డిపోల్లో డిపోలు తరలించేటువంటి డిపోలు 12 ఏదైతే ఉన్నాయో ఆ 12 డిపోల్లో కూడా 20వ తారీఖు నుంచి మహాధారణకి పిలిపించారు. ఆ మహాధార కార్యక్రమం కూడా మేము చేస్తామండి. అట్లాగే గ్యారేజీలు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేటువంటి పేరుతోటి సిబ్బందిని బస్సులని ఇతర డిపోలకి తరలించేటువంటి నిర్ణయాన్ని కూడా వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యుత్ బస్సుల నిర్వహణ ఏదైతే ఉందో అది ఆర్టీసీల ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి అనుభవము నాణ్యమైనటువంటి సిబ్బంది ఉన్నారు కనుక విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించాలని కోరుతున్నాం. మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు మెస్సియం పస్కా పండుగలు బ్రాడీపేటలోని ఎల్ఎం హైస్కూల్ గ్రౌండ్లో జరగనున్నాయి. 25వ జాతీయ మెస్సియా పస్కా పండుగను గుంటూరులో నిర్వహిస్తున్నామని పాస్టర్ మద్దు జాన్సన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా బ్రాడీపేటలోని ఎలియం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెస్సియా పస్కా పండుగకు అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, క్రైస్తవ మత పెద్దలు హాజరు కానున్నారని చెప్పారు. క్రీస్తు విశ్వాసకులు ప్రతి ఒక్కరూ ఈ పస్కా పండుగలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎల్ఈఎం గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పాస్టర్ మద్దు జాన్సన్ రాజు, ప్రేమజ్యోతి బాబు, డాక్టర్ జయసుధ, ఇతర మత పెద్దలు పరిశీలించారు. ముఖ్య దైవజనులు మరి రాజుగారు అలాగే గొప్ప గొప్ప దైవజనులు ఈ కార్యక్రమానికి మరి ఉపదేశం ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఈ మహాసభలు మరి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి మన ఎమ్మెల్యే గారు షేక్ నజీర్ అహ్మద్ గారు, అలాగే గల్లా మాధవి గారు, అలాగే ఎంపీ గారు పెంసాన్ చంద్రశేఖర్ గారు, అలాగే నూరి ఫాతిమా గారు, అలాగే డిఐజీ పివి సునీల్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. భారీ స్థాయిలో అధిక ఖర్చుతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ పస్కా పండుగల్లో పాలు పొంది దీవించబడాలి అని దేవుని పేరట మనం చేస్తున్నాం. ఈ పస్కా పండుగలకు ముఖ్య అతిథులుగా మహోసన్నా మినిస్ట్రీస్ ఒంగోలు సేవకులు రాజన్న గారు, డెహ్రాడూన్ నుండి శామ్యుల్ పి రాజన్ గారు, సినిమా హీరో రాజా హేబెల్ గారు, మెస్సియా మినిస్ట్రీస్ అనేక మంది సేవకులు ఈ సభలలో పాలు పొంది దైవ వర్తమానాన్ని అందించి ప్రజలను దీవించబోతుండగా అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా మరి అనేకమైన మంది ముఖ్య అతిథులు, రాజకీయ నాయకులు, మరి టీడీపీ నుండి కానీ, వైసీపీ నుండి కానీ గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెంబసాని గారు, మరి నూరి ఫాతిమా గారు, డైమండ్ బాబు గారు, అంతేకాకుండా మోదుగుల వేణుగోపాల్ గారు, ముఖ్య అతిథిగా నక్కా ఆనంద్ బాబు గారు, వీరందరూ కూడా వేయించబోతున్నారు. కనుక మీ రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, కొత్త సంస్కృతి తీసుకురావద్దని వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కల్తీ నెయ్యి విషయంలో జరిగిన ఘర్షణలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై దుష్ప్రచారం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసేయాలని అంబటి కోరటంతో కావాలని టీడీపీ కార్యకర్తలు అంబటి కారుపై దాడికి దిగారన్నారు. కక్షపూరితంగా అంబటి ఇల్లు, ఆఫీస్పై, మహిళలపై దాడులు జరిగితే మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ఏ విధంగా అయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు ఎక్కడ దొరుకుతాడు, ఏ కేసులో ఇరికిద్దాము,
ఎలాగ దాడి చేద్దామని చెప్పేసి కావాలని కక్షపూర్తంగా ఈ ఇన్సిడెంట్ పెట్టుకొని నిజంగా అంబటి రాంబాబు గారు పక్కన ఆఫీస్లో ఉంటే రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు రాళ్ల దాడులతో చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండేసి మహిళల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తండి, పెట్రోల్ బాంబులు వేసి రాళ్లతో దాడులు చేస్తుంటే ఇదా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంటర్టైన్ చేసేది? ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కవిటి యక్షానంద పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు పేదలకు అన్నదానం చేయడం మంచిదని రోడ్డు పక్కన ఉన్న పేదలకు భోజన పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు బెంగళూరులో ఉన్న సివిల్ ఇంజనీర్ గంగిశెట్టి రాజా దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దుర్గా వీరయ్య, ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ అంకమ్మ, ఈ కార్యక్రమంలో యోక్షానంద కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకుమానివారి తోట శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో రేపు ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 19వ తేదీ గురువారం ఉదయం 5:30 శ్రీ వీరాంజనేయ స్వామి వారి అభిషేకం, హోమం, పూర్ణాహుతి జరుగును. ఉదయం 8 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగునని పూజారులు వెల్లడించారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 19/2/26 అనగా గురువారం ఉదయం 5:30 గంటలకు అభిషేకము మరియు హోమము, పూర్ణావతి అనంతరం 8:30 గంటలకు హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ జరుగును. కావున భక్తులు విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరు. అందరూ ఆహ్వానితులే. కమిషనర్ ఛాంబర్లో ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులతో రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ మయూర్ అశోక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని మసీదుల వద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. బడిగి 355
మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం, మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. 341 రకం, మినిమం 8,000, మాక్సిమం 11,500, మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,300, మోడల్ 9,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సభా సమయాన్ని వృధా చేస్తున్న వైసీపీ సభ్యులు. లడ్డూ కల్తీపై తాము చర్చకు సిద్ధమన్న మంత్రి అనిత. తెనాలిలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ అన్సారియా. పలు నిర్వహణ, నైపుణ్యం అభివృద్ధి కేంద్రాల పరిశీలన. ఇప్పటికీ శాసనమండలి లెక్కలో వైసీపీ సభ్యున్నే. లడ్డూ కల్తీపై వైసీపీ సభ్యులు ఎందుకు చర్చకు రాలేదన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సంక్రాంతి లక్కీ డిప్ కేసులో అంబటికి బెయిల్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదల. రేపటి నుండి రంజాన్ నెల ఉపవాస ప్రార్థనలు ప్రారంభం. ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు సిద్ధమైన మసీదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.